కల్వకుంట్ల తారక రామారావు అంటే అందరికీ టక్కున గుర్తు రాకపోవచ్చు. కానీ కేటీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా కేటీఆర్ అంటే క్షణాల్లో గుర్తించే వ్యక్తి. కేటీఆర్ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని సన్నాహక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక అంశానికి సంబంధించి ఆయనకు సంబంధించిన అన్ని అంశాలతో కూడి ప్రస్తుతం స్ఫూర్తి న్యూస్ మీకు అందిస్తున్న ప్రత్యేక కథనం. కల్వకుంట్ల తారక రామారావు 1976 జూలై 24న జన్మించారు. సాధారణంగా కేటీఆర్ అని పిలుస్తారు. అని ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణ శాసనసభ యొక్క శాసనసభ సభ్యుడు, ఎమ్మెల్యే. అతను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మాజీ మంత్రి. అతను తెలంగాణ శాసనసభలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్. రిక్ట్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది కేటీఆర్ ప్రారంభ జీవితం, ఆయన విద్యకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఒకసారి చూస్తే, కేటీ రామారావు జూలై 24, 1976లో భారతదేశంలోని తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. అతని తండ్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి. అతని తల్లి శోభారావు గృహిణి. అతని చెల్లెలు కె కవిత నిజామాబాద్ నియోజకవర్గానికి లోక్సభలో మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. 10 ఏళ్ల వయసులో అతను హైదరాబాద్కు వెళ్ళి మెహదీపట్నంలోని నలంద పబ్లిక్ స్కూల్కు మారడానికి ముందు యూసుఫ్గూడలోని అమరావతి పబ్లిక్ స్కూల్లో చేరాడు. అతను అబిడ్స్ రోడ్డులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంకా అతను గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ అభ్యసించాడు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క రాజ్యాంగ కళాశాల అయిన నిజాం కళాశాల నుండి మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ మరియు బోటనీలలో బీఎస్సీ పట్టభద్రుడయ్యాడు. అతను 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను కలిగి ఉన్నాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి బయోటెక్నాలజీలో ఎంఎస్సి, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ యొక్క రాజ్యాంగ కళాశాల అయిన బరూచ్ కళాశాల నుంచి మార్కెటింగ్ మరియు ఈ కామర్స్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది. 1998-99 సంవత్సరంలో కేటీఆర్ ఐటీ ప్రొఫెషనల్గా తన పనిని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లోని మాడిసన్ అవెన్యూలో ఉన్న షిప్పింగ్ మరియు ఓషన్ లాజిస్టిక్స్ సంస్థ INTTRAలో శిక్షణ పొందారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, కేటీఆర్ శైలిమను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు. కుమారుని పేరు హిమాంశు, కుమార్తె పేరు అలేఖ్య. రాజకీయ జీవితాన్ని ఒకసారి చూస్తే, కేటీఆర్ తన రాజకీయ జీవితాన్ని 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రారంభించారు. స్వతంత్ర అభ్యర్థి కె మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ మరో 10 మంది సభ్యులు శాసనసభకు రాజీనామా చేశారు. జూలై 2010లో తెలంగాణ ప్రాంతంలోని ఇతర పట్టణాలతో పాటు సిరిసిల్ల, వేములవాడలో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేటీఆర్ సిరిసిల్ల నుండి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కె మహేందర్ రెడ్డిపై, ప్రస్తుతం ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఆయన మహేందర్ రెడ్డి. ఈసారి రెండోసారి కేటీఆర్ 68,219 ఓట్ల తేడాతో గెలుపొందారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించడంతో ఆయన రైలు రోకో ఆందోళన చేపట్టారు. జనవరి 27, 2013న కేటీఆర్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద
సమర దీక్ష పేరుతో నిరసన కార్యక్రమం తెలిపేందుకు ప్రయత్నించగా అరెస్టు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఓ నేషనల్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కు సంబంధించి యూనియన్ ప్రభుత్వానికి అప్పగించిన పరిపాలనలో ఏ అంశంలోనూ రాజీ పడదు అని ఆయన ప్రకటించడం జరిగింది. చివరకు భారత యూనియన్ యొక్క 29వ రాష్ట్రమైన తెలంగాణకు మొదటి శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 30, 2014 జరిగాయి. కేటీఆర్ సిరిసిల్ల నుండి టీఆర్ఎస్ తరపున కొండూరు రవీందర్ రావుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 53,004 ఓట్ల తేడాతో మూడోసారి కేటీఆర్ గెలుపొందారు. 119 స్థానాలకు గాను 66 స్థానాల్లో నిర్ణయాత్మక ఆదేశాన్ని గెలుచుకుని టీఆర్ఎస్ అసెంబ్లీలో అతిపెద్ద మెజార్టీతో అధికార పార్టీగా అవతరించింది. జూన్ 2, 2014 కేటీఆర్ తెలంగాణ శాసనసభ సభ్యునిగా మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పంచాయతీ రాజ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనని ఈ పార్టీ పదవిలో నియమించడం జరిగింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీ రామారావు అధికారికంగా సిరిసిల్లాలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. ఇక మంత్రిగా ఆయన ప్రస్తావన ఒకసారి చూస్తే 2014 నుంచి 23 మధ్య కాలంలో వివిధ శాఖల్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ శాఖ మంత్రిగా కేటీ రామారావు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పాలసీ సమీక్ష సమావేశంలో ప్రగతిశీల హైదరాబాద్ కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. డిసెంబర్ 2014లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TSIIC చైర్మన్తో పాటు ITIR పరిధిలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడం గురించి కేటీఆర్ దుబాయ్లో స్మార్ట్ సిటీ CEOతో చర్చలు జరిపారు. 2015-16లో తెలంగాణ FMCG డొమైన్లో తన కంపెనీ 2,500 కోట్లు పెట్టుబడి పెడుతుందని అబుదాబికి చెందిన లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ MAను కూడా కేటీఆర్ పిలిచారు. అదే సమయంలో రామారావు దుబాయ్లోని సోనాపూర్ శిబిరాన్ని సందర్శించి అక్కడ నివసించే తెలంగాణ నుండి వచ్చిన సుమారు 20,000 మంది వరుస కార్మికులతో సంభాషించారు. మే 2015లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వివిధ రంగాలపై కార్పొరేట్ దిగ్గజాలతో చర్చించి భాగస్వామ్యం చేసుకోవాలని ఎజెండాతో కేటీఆర్ 2 వారాల పాటు యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఐటీ శాఖ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. జాన్ ఛాంబర్స్ ఆఫ్ సిస్కో, మార్క్ హార్డ్ ఆఫ్ ఒరాకిల్ మరియు KPMG గ్లోబల్ చైర్మన్ జాన్ విమ్మేయర్లతో కూడిన 30 మంది ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారులు తెలంగాణలో కొత్త పరిశ్రమల విధానం మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడం గురించి చర్చించడానికి కేటీఆర్ కలిశారు. అతను మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మెకానిక్ మేచే జాన్ స్క్లోటర్లను కలిశారు. ఇక ఐటీ రంగంలో రాష్ట్రం యొక్క కార్యక్రమాలకు తమ నిరంతర మద్దతుకు హామీ ఇచ్చారు. భారతదేశం వెలుపల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే గుడ్విల్ అంబాసిడర్లుగా ఉండాలని మంత్రి సియాటిల్లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులకు కూడా ఉద్బోధించారు. అతను నవంబర్ 5, 2015 అతిపెద్ద స్టాక్ ఆఫ్ ఇంక్యుబేటర్ ఐటీ హబ్ను స్థాపించారు. గచ్చిబౌలిలో ఉన్న ప్లాట్ఫారం వ్యవస్థాపకత కోసం కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి, పొదుగడానికి మరియు పొందుపరచడానికి రాష్ట్ర యువ ప్రతిభావంతుల కోసం కేటీఆర్ మైలురాయి కార్యక్రమంలో ఒకటి. ఇక 300 వరకు స్టార్టప్లు మరియు ఒకేసారి 800 మంది వ్యక్తులకు భవిష్యత్ కార్యస్థలాన్ని అందిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మరియు మెంటర్షిప్ను సదుపాయం యొక్క ప్రధాన లక్షణాలుగా చేర్చడం ద్వారా కేటీఆర్ సెల్ను కట్టుబాటు కంటే ఒక అడుగు ముందుకు వేశారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసేందుకు అడోబ్ ఇంక్ CEO శంతను నారాయణ, బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా మరియు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు NR నారాయణమూర్తితో సహా పలువురు పరిశ్రమ ప్రముఖులను రావు ఆహ్వానించారు. కేటీఆర్ 2015లో ఇన్ఫోసిస్ CEO విశాల్ సిక్కా టీహబ్ పర్యటనలో కేటీఆర్తో సమావేశమయ్యారు. త్వరలో కంపెనీ తన పోచారం క్యాంపస్ను 12,000 మంది ఉద్యోగులతో పోలిస్తే 25,000 మంది ఉద్యోగులకు రెట్టింపు చేయడానికి విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. ఇది
ఇన్ఫోసిస్ యొక్క అతిపెద్ద క్యాంపస్గా మారింది. ఇక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని MITలోని దలై లామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ వాల్యూస్ ఇన్ దక్షిణాసియా కేంద్రాన్ని హైదరాబాద్లో స్థాపించడానికి నిర్ణయించింది. మార్చి 19, 2016న టీ హబ్ 2వ దశకు 100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కేటీఆర్ కోరారు. ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లను కూడా మంజూరు చేయడానికి శ్రీ ప్రసాద్ను కోరడం జరిగింది. సైబర్ సెక్యూరిటీపై 2014 CII సదస్సు సందర్భంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో సహకరించాలని కేటీఆర్ పరిశ్రమను కోరారు. ఇది హ్యాకర్లు ఐటీ అవస్థలకు ఎదురయ్యే ముప్పును ఓడించడానికి అంకితమైన వర్క్ ఫోర్స్ను నొక్కి చెప్తారు. స్వచ్ఛ డిజిటల్ తెలంగాణ దిశగా జూలై 2015లో కేటీఆర్ సమక్షంలో 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఫలితంగా రాష్ట్ర బహుళ విధాన ఫ్రేమ్ వర్క్లో సైబర్ భద్రతను భాగం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ కార్యకలాపాలపై కోర్సులను అందించడంలో టాస్క్ మరియు శాంసంగ్ సౌత్ వెస్ట్ ఆసియా మధ్య మరొకటి సంతకం చేయబడింది. ఆగస్టు 2015లో హైదరాబాద్ సైబర్ సురక్షిత గమ్యస్థానంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నాస్కమ్ మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక మార్చి 10, 2016లో గవర్నర్ ESL నరసింహన్ అసెంబ్లీ ఉమ్మడి సెషన్లో చేసిన ప్రసంగంలో కేటీ రామారావు రాష్ట్ర మొదటి ఐటీ మంత్రిగా 500 గ్లోబల్ కంపెనీలతో సహా 1300 ఐటీ యూనిట్ల ద్వారా ఐటీ రంగం 68,258 కోట్ల భారీ ఎగుమతులను నమోదు చేసింది. ఇది 16% వృద్ధిని చూపుతుంది. ఇక తెలంగాణ అభివృద్ధిపై అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగించడానికి అతను ఆహ్వానించబడడం జరిగింది. సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఒక నమూనాగా తెలంగాణ అభివృద్ధిపై మీడియా దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఇక పంచాయతీ శాఖ మంత్రిగా కేటీఆర్ ప్రస్థానం చూస్తే జనవరి 19, 2015న తెలంగాణలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే కొత్త చట్టం ద్వారా వివిధ శాఖలకు చెందిన కనీసం 26 మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామ సర్పంచుల అధ్యక్షతన పనిలోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. జవాబుదారీతనం మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యునల్లు మరియు అంబుడ్మెంట్స్లను నియమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద జీవనోపాధి మరియు మానవ అభివృద్ధి సూచికను మెరుగుపరచడానికి 2020 సంవత్సరంలో 150 అత్యంత వెనుకబడిన మండలాల్లో 642 కోట్లు, ఇక జూన్ 2015లో కేటీఆర్ కేంద్ర పంచాయతీ శాఖ మంత్రి నిహాల్ చంద్రును కొత్త రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని 13వ ఆర్థిక సంఘ నిధులు బకాయిలను కేంద్ర ఫూల్ నుంచి వెంటనే అమలులోకి వచ్చేలా చూడాలని కోరారు. ఇది మన ఊరు మన ప్రణాళిక, హరితహారం మరియు పేద మరియు బలహీన వర్గాల కోసం ప్రాథమిక సౌకర్యాలతో కూడిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన అంచనా వేయడం జరిగింది. ఇక కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు 15, 2015న ప్రారంభించబడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం గ్రామ జ్యోతి అమలుకు మార్గదర్శకాలను రూపొందించింది. దృక్పథ ప్రణాళిక సదుపాయంపై దృష్టి పెట్టాలని మార్గదర్శకాలు భావించాయి. గ్రామీణ అభివృద్ధికి ప్రాథమిక సౌకర్యాలు వారిని కల్పించేందుకు తాగునీరు, ఆరోగ్యం, విద్య, విద్యుత్, పారిశుద్ధ్యం మరియు రోడ్లు వంటి వివిధ పనులకు నిధుల కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇక SHG మహిళలకు బ్యాంకు లింకేజీని గతంలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. గ్రామ స్థాయిలో సెర్ఫ్ కార్యాలయాల కోసం మహిళా భవన్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జూలై 2014లో బంగారు తల్లి పథకం యొక్క మహిళా లబ్ధిదారులకు 14.76 కోట్లు బకాయిలు క్లియరెన్స్ కేటీఆర్ వేగవంతం చేయడం జరిగింది. సెప్టెంబర్ 18, 2015న జరిగిన పంచాయతీరాజ్ శాఖ యొక్క సమీక్ష సమావేశంలో రాబోయే నెలల్లో తెలంగాణ అంతటా ఈ పంచాయతీ వ్యవస్థను అమలు చేయనున్నట్లు రావు ప్రకటించారు. ఈ గవర్నెన్స్ స్థలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క
ప్రధాన ప్రాజెక్టు ప్రగతిశీల రాష్ట్రం. మహిళా సాధికారత దిశగా ప్రతిపాదిత సమగ్ర గ్రామ సేవా కేంద్రాలు లేదంటే పల్లె సమగ్ర సేవా కేంద్రం ద్వారా సుమారు 10,000 మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మహిళలు అర్హులైన యువతతో పాటు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను నిర్వర్తించడానికి, పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి శిక్షణ పొంది గ్రామ స్థాయి వ్యవస్థాపకులు విఎల్ఈలుగా నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో జరిగిన విఎల్ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళల బృందంతో ఇంటరాక్ట్ అయిన కేటీఆర్ 4 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు విజయవంతంగా ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి పొదుపు గ్రూపుల ద్వారా 5,000 కోట్ల రుణాలు పొందారు. ఇక కేటీఆర్ సెప్టెంబర్ 2015లో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించారు. దీని అంచనా వ్యయం 35,000 కోట్లు. అతని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పూర్తిగా నిశ్చయించుకుంది. దీనిని మిషన్ భగీరథ అని కూడా పిలుస్తారు. ఇది రాష్ట్రంలోని ప్రజల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటుంది. ఇది నిర్ణీత సమయం కంటే చాలా ముందుగానే 3.5 సంవత్సరాల ఫ్రేమ్ నీటి పైప్ లైన్ల పరిమాణం, పంపింగ్ సామర్థ్యం మరియు వీటిని పంపింగ్ చేసే ఎత్తును నిర్ణయించడానికి ప్రభుత్వం హైడ్రాలిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్ను కూడా ఉపయోగించింది. ప్రారంభ నెలలో కాన్సెప్ట్ మరియు అమలు యొక్క విస్తృత విజయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ఆకట్టుకుంది. అతను బుందేల్ఖండ్ ప్రాంతానికి నమూనాను పునరావృతం చేయాలని కోరుకున్నాడు. కేటీఆర్ ఐటీ శాఖ అధికారుల బృందం 2015 అక్టోబర్లో వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వడానికి లక్నోకు వెళ్ళింది. దానితో పాటు గ్రౌండ్ లెవెల్ అసెస్మెంట్ కోసం యాదవ్ను తెలంగాణ సందర్శించాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు కేటీఆర్ రఘునాథపాలెం మండలం పుట్టకోటలో 10 కోట్లతో సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకం, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో కొత్త గ్రామీణ నీటి పథకం ప్రారంభించారు. 27 జనవరి 2016న తెలంగాణ గ్రామీణ సమ్మిళిత వృద్ధి ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు యుఎస్ఎస్ 75 మిలియన్ల క్రెడిట్ ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇది రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారాలను పెంపొందించడానికి, ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, సామాజిక హక్కులకు సంబంధించిన సేవలకు అధిక ప్రాధాన్యత నిర్ధారించడానికి కేటీఆర్ యొక్క మంత్రివర్గ పర్యవేక్షణలో గ్రామీణాభివృద్ధి శాఖకు గణనీయమైన ప్రోత్సాహం ప్రశంసించబడింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 130 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తుందని కేటీఆర్ 2016 మార్చిలో రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి ప్రభుత్వం 13 లక్షలు మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వంలోని 25 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒక్కో బల్బుకు 10 చొప్పున ఫిట్టింగ్ ఛార్జీలుగా 2.75 లక్షలు ఎల్ఈడి బల్బులను బిగించనున్నట్లు ఆయన సభకు తెలిపారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ పాత్ర. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థకు ఫిబ్రవరి 2016లో ఎన్నికలు జరిగాయి. కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ తలమునకలై ఉన్నందున పార్టీ ప్రచార వ్యూహాల పూర్తి బాధ్యతను ఆయనకి అప్పగించారు. గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందడంతో నగర ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో నగరంలోని మొత్తం 150 వార్డుల్లో చురుగ్గా పర్యటించిన కేటీఆర్ టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తూనే 100కు పైగా బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అతను పార్టీ క్యాడర్కు బలమైన సందేశాన్ని పంపుతూ ప్రచారంలో పాల్గొనడానికి, ముఖ్యమైన నాయకులతో నిమగ్నం అవడానికి 24 గంటలు పనిచేశారు. ఎన్నికల్లో బలమైన పోటీదారుగా పార్టీని ప్రోత్సహించడానికి అతను తన మార్కెటింగ్ నైపుణ్యాలను, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ వంటి పట్టణ కేంద్రీకృత పార్టీలకు హైదరాబాద్ కంచుకోటగా ఉంది. ఇవి ఎక్కువ మంది సీమాంధ్ర జనాభా, నగరంలో నివసిస్తున్న శ్రామిక వర్గం నుండి తమ మద్దతును పొందుతున్నాయి. సంక్రాంతి సెలవుల్లో అధికార పార్టీ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్న ఆరోపణలు తప్పని రుజువు చేస్తూ అందరినీ కలుపుకుని పోయే నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, సీమాంధ్ర ప్రజల ఓట్లతో పార్టీ గెలుస్తుందని, ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా గెలుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలను చూసి టీఆర్ఎస్ కు ఓటు వేయండి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రజలతో పాటు పరిశ్రమల ప్రముఖుల విశ్వాసాన్ని పొంది ఆయన ప్రచారాన్ని విజయవంతం చేశాయి. అతను బెంగాలీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు మరియు బస్తీ లాగ్లను కూడా చేరుకున్నాడు. స్థానిక బస్తీ నాయకుల చేరికలు, డబుల్ బెడ్రూమ్ పథకం ప్రకటన, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, నిరంతర నీటి సరఫరాతో బస్తీల ప్రజలు పెద్ద ఎత్తున పార్టీకి ఓటు వేసేందుకు ఆకర్షితులయ్యారు.
ఫలితంగా నగరంలోని 150 వార్డులకు గాను 99 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. వాస్తవంగా బీజేపీ భారత జాతీయ కాంగ్రెస్ టీడీపీలను తుడిచిపెట్టేసింది. రాజకీయ విశ్లేషకులు డబుల్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లుగా మారిన రాజకీయవేత్త యొక్క స్పష్టమైన ప్రసంగాలు హైదరాబాద్లో హృదయాలను గెలుచుకున్నాయని, యువ ఓటర్లు అత్యంత ఇష్టపడే నాయకుడిగా అతను నిలబెట్టాయని పేర్కొన్నారు. 2002లో స్థానిక ప్రభుత్వ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు కేవలం ఒక డివిజన్లో గెలిచిన పార్టీ చేదు ఓటమిని చవిచూసినందున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినందుకు కేటీఆర్ను ప్రశంసించడం జరిగింది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మరియు బ్రాండ్ హైదరాబాద్, కేటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఫోలియోతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోను కేటాయించారు. కలుషితమైన మూసీ నదిని పునరుద్ధరించేందుకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్లోని గ్రీన్ క్లైమేట్ ఫండ్ను రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రుణాన్ని కోరుతుందని కేటీఆర్ ప్రకటించారు. అతను పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, హోటళ్లు, వ్యాపారులను డ్రైనేజీలోకి వ్యర్థాలను వదలకూడదని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మార్చి 2016లో రాజధాని ప్రాంతంలోని ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ వేలు సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రత్యేక ప్రయోజన వాహనాలను ఏర్పాటు చేయడానికి, వేగవంతమైన క్లియరెన్స్ను అందించడానికి, సరైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు. ఏడాదికి 52 వారాల పాటు 52 ఈవెంట్ల కోసం హ్యాపెనింగ్ హైదరాబాద్ చొరవను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ను పునరుద్ధరింపజేయడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. సంగీత మరియు నృత్య కార్యక్రమాల నుండి ఆహారం, కళా కార్యక్రమాల వరకు నగరంలోని వివిధ ఈవెంట్లలో హోస్ట్గా చేయడాన్ని ఈ కాన్సెప్ట్ ప్రోత్సహించింది. తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ నిర్వాహకులకు ఆర్థికంగా బ్రాండింగ్ ద్వారా మద్దతునిస్తుంది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా మొట్టమొదటిది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 74% పూర్తయిందని 2016 మార్చిలో రాష్ట్ర అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. తక్కువ సమయంలోనే 43 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ వేశామని, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఆయన సభ సభ్యులకు తెలియజేశారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు సిపిపి ఆగస్టులోనే పూర్తి చేసి ప్రజలకు తెరవనున్నట్లు మార్చి 2016లో కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ నవంబర్ 5, 2017 ఆదివారం 5 నవంబర్ 2017 నాడు ఇక హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ శేర్లింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద ఇమేజ్ మల్టీమీడియా యానిమేషన్, గేమింగ్ మరియు వినోదంలో ఇన్నోవేషన్ టవర్కు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ మరియు కామిక్స్ రంగాలకు ప్రత్యేకంగా పనిచేసే ఆర్డర్ సౌకర్యాలు పొందారు. ఇక అవార్డులు రివార్డులు ఒకసారి చూస్తే ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్, ఇక రిడ్జ్ మ్యాగజైన్ స్కోచ్ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్ 2015లో స్కోచ్ ద్వారా 2017 సంవత్సరానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నాడు అనేక అవార్డులు పొందడం జరిగింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం అనేది పూర్తిగా కొట్టుకుపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి 2014-18 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కట్టబెట్టినప్పటికీ 2023 ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా దూరం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కేటీఆర్ ఒకవైపు, కేసీఆర్ మరోవైపు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను పార్టీలో చేర్చుకునే వరకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం, ఉద్యమకారులు నిజమైన నికర్సైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను విస్మరించడం అనేది ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెంప చెల్లుమనేలా చేసింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలుంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా అధ్వాన్న స్థితికి చేరుకోవడం అనేది ఆ పార్టీ కార్యకర్తలు, నేతల్లో తీవ్ర నైరాగ్యాన్ని నింపడం జరిగింది. అయితే కేటీఆర్ మాటల తూటాలు, హరీష్ రావు యొక్క మాటల గారడి, కేసీఆర్ యొక్క సానుభూతి పొందే విధానం వెరసి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ బలమైన పార్టీగా నిలిచేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే కల్వకుర్తి తదితర నియోజకవర్గాల్లో పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో బీఫామ్ పొందేందుకు ఒకవైపు ఉప్పల వెంకటేష్, మరోవైపు గోలి శ్రీనివాసరెడ్డి తదితర
పార్టీలోని ముఖ్య నేతలందరూగా ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ జన్మదిన వేడుకలను తమ హయాంలో తమ ఆధ్వర్యంలో బలంగా నిర్వహించాలని, నియోజకవర్గానికి తామే నాయకులుగా గుర్తింపు పొందాలని కార్యకర్తలు ప్రజల్లో తమ పలుకుబడిని నిరూపించుకునేందుకు నేతలంతా కూడా ఎవరికి వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది.